జవహర్లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందే ఎగ్జామ్ రాస్తున్నాం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందే ఎగ్జామ్ అటువంటిది రాస్తున్నాం అన్నమాట. సో ఇది మన ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఫర్ అప్లై 29 జూలై 2025. ఓకేనా? ఈ నెల 29వ తేదీ వరకే మాత్రమే, ఈ నెల 29 డేట్ వరకు మాత్రమే మనం అప్లై చేయడానికి వీలుంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే మనం ఏప్రిల్ అనుకున్నాం కదా, కాదు. ఎగ్జామ్ డేట్ అనేటువంటిది 13 డిసెంబర్ 2025 అంటే 13వ తేదీ డిసెంబర్ 2025. అంటే మీరు పొంగల్ ఈవెంట్ ఉంటుంది కదా, పొంగల్ ఈవెంట్లో మీరు ఉంటారన్నమాట. ఓకేనా? ఈ యొక్క 5 మంత్స్ అంటే ఇప్పుడు ఏంటి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకా డిసెంబర్ని కాల్కులేట్ చేయొద్దు. ఓకేనా? సో మనకి 5 మంత్స్ మాత్రమే టైం ఉంది. ఓకేనా? అంటే ఎగ్జామ్ డేట్ 13వ తేదీ కాబట్టి మనకు ఓన్లీ 5 మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి, బట్ ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. మనం ఏదైతే చెప్తున్నామో అదే ఫాలో అవ్వండి చాలు. ఓకేనా? బట్ అవుట్ ఆఫ్ వద్దు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్పుకుందాం. ఓకేనా? ఎటువంటి టెన్షన్స్ ఏం లేదు. ఓకేనా? జస్ట్ మీరు రండి, మనం ప్రాక్టీస్ చేద్దాం, మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి, అంతే. ఓకేనా? అర్థమైందా? మీకు ఎప్పుడైనా అర్థం కాలేదు అంటే, అర్థం కాకపోతే వెంటనే అడిగండి. అర్థమైందా? సో నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడగొచ్చు. అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకోవడానికి ఉన్నదే నేను. ఓకేనా? మీరు అర్థం చేసుకోవడానికి ఉన్నదే నేను. ఓకేనా? నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడగొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం నవోదయ విద్యాలయంలో అసలు సిలబస్ ఏంటి ఉంటుంది, ఓకేనా? సిలబస్ ఏంటి ఉంటుందో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు నవోదయ విద్యాలయ టెస్ట్ మీరు ఏం రాస్తారు కదా, అంటే మీరు టెస్ట్ రాయడానికి మీరు ఏ డేట్ చదవాలో మీకు తెలియాలి కదా. ఓకేనా? మీరు ఏ డేట్ చదవాలో తెలియాలంటే ముందు సిలబస్ ఏంటో మనకు తెలియాలి, అంతే కదా. సో సిలబస్ కోసం ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ. ఇప్పుడు మనం సిలబస్ కోసం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ అనేటువంటిది మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ అనేటువంటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? క్వశ్చన్స్ అనేటువంటిది 40 క్వశ్చన్స్ ఉంటాయి. అదేనా? మార్క్స్ అనేటువంటిది 50 మార్క్స్ అన్నమాట. మార్క్స్ అనేటువంటిది 50 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 50 మార్క్స్. అదేనా? నెక్స్ట్ అర్థమెటిక్. అర్థమెటిక్ టెస్ట్. అర్థమెటిక్ టెస్ట్కి వస్తారు కల్లా ఈ అర్థమెటిక్ టెస్ట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో 20 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? 20 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. ఓకేనా? దానికి 25 మార్క్స్ అవుతాయి అన్నమాట, వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకేనమ్మా? 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ టెస్ట్ కూడాను 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అది కూడాను 25 మార్క్స్. ఓకేనా? 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఓకేనా? సార్ ఏంటిది 40 క్వశ్చన్స్ ఏంటి, 50 మార్క్స్ ఏంటి, 20 క్వశ్చన్స్ ఏంటి, 25 మార్క్స్ ఏంటి, మళ్ళీ 20 క్వశ్చన్స్ ఏంటి, 25 మార్క్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, అంతేనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు కదా, ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ అన్నమాట. అర్థమైందా? ఒక క్వశ్చన్కి 1 మార్క్ కాదు, 1 మార్క్ కన్నా ఎక్స్ట్రా 1.25. ఓకేనా? 1.25 మార్క్స్ అన్నమాట. అర్థమైందా? ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్. అదేని మనం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5 మార్క్స్.
అంటే 1.25 అంటే 1.25 25 100 అంటే 1 కదా. అంటే 4 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేశారనుకోండి మీకు 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. అంటే ఒక క్వశ్చన్కి 1.25 ఓకేనా మార్క్స్ ఉంటుందన్నమాట. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. అంటే మీరు ఇప్పుడు కరెక్షన్ చేస్తారు, మీరు ఇప్పుడు అటెంప్ట్ చేస్తారు కదా, అమ్మ అది రాంగ్ అయిపోయింది ఒక మార్క్స్ తీసేస్తారేమో అనుకోవచ్చు. బట్ మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తారో అది రాంగ్ అయిందో ఆ మార్క్ మాత్రమే పోతుంది. బట్ ఎక్స్ట్రా మార్క్స్ అనేటువంటిది దీంట్లో పోవు. అదేనా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ చెప్పినప్పుడు డిక్టేషన్ రాస్తారు కదా, రాసేటప్పుడు ఒక 10 క్వశ్చన్స్ రాస్తారు. 1 2 3 4 5 క్వశ్చన్స్ అనుకుందాం. దీంట్లో 4 క్వశ్చన్స్ కరెక్ట్, సెకండ్ క్వశ్చన్ తప్పు వచ్చింది అనుకోండి. ఒక క్వశ్చన్ తప్పు వస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి? 4 మార్క్స్ అవుట్ ఆఫ్ ది 5 మార్క్స్. అంతే కదా. ఇలాగే క్యాలిక్యులేషన్ చేస్తారు అన్నమాట. అర్థమైందా? ఇలాగే క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే నవోదయలోన సిలబస్ మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేటువంటిది పిక్చర్ రూపంలో ఉంటుంది. అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అవుతుంది. అర్థమైందా? అండ్ అర్థమెటిక్ టెస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ బాగా అర్థం చేసుకుని చేయాలన్నమాట. ఓకేనా. అంటే మీకు అర్థం అవ్వకపోతే వెంటనే నాకు అడగాలి. ఓకేనా. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మనం ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock క్లాస్ పెట్టుకున్నాం కదా. సో ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి మనం అర్థమెటిక్ క్లాస్ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా. ఈ క్లాస్ మనం చెప్పేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఓకేనా, మీకు అర్థం కాకపోయినా సార్ వెంటనే హ్యాండ్ రైస్ చేసి సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడగాలి. మీరు 100 times అడిగినా నేను చెప్తాను. బట్ నేను ఎగ్జామ్ పెట్టేటప్పుడు రాయకపోతే పని చేస్తాను. అదేనా. బట్ మీరు ఇంట్రెస్ట్తో చదవాలి. ఓకేనా. ప్రెజర్గా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా. ఇంట్రెస్ట్తో నాకు సబ్జెక్ట్ రావాలి అనే ఇంట్రెస్ట్తో మీరు చదువుకోవాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. మీరు ఆల్రెడీ ప్యాసేజ్లు కదా ప్రిపేర్ చేశారు కదా. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీ బుక్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్యాసేజెస్ ఉంటాయి కదా, దాని క్వశ్చన్స్కి మీరు ఆన్సరింగ్ చేసి కదా. సో అదే ఉంటుంది అన్నమాట ఇక్కడ. అంటే ఒక స్టోరీని మనం అర్థం చేసుకొని ఆ స్టోరీ తాలూకా క్వశ్చన్స్ మనం చదువుకోవాలన్నమాట. అర్థమైందా? ఒక స్టోరీని మనం అర్థం చేసుకొని ఆ స్టోరీ తాలూకా ఒక 5 క్వశ్చన్స్ మీరు ఇస్తే, ఆ స్టోరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తే దాన్ని మీరు ఆన్సర్ టిక్ పెట్టాలన్నమాట. ఓకేనా. బట్ మీరు ప్రాపర్గా చదవాలి. ప్రాపర్గా చదివితేనే మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా. మీరు అర్థం చేసుకోవాలి లాంగ్వేజ్లో. ఓకేనా. సో ఇక్కడ వరకు ఇది సిలబస్ ఓవరాల్ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు వాట్ అబౌట్ డెప్త్ అంటే అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అండ్ వాట్ అబౌట్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏంటి, అసలు లాంగ్వేజ్ టెస్ట్లో వాళ్ళు తను ఏమడుగుతారు అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తున్నాను. ఓకేనా.